అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా హెల్దీ సాఫ్ట్గా వచ్చే రాగి ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక రెసిపీలోకి వెళ్దామా. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, వేరొక బౌల్లో 2 కప్స్ ఆఫ్ రాగులను తీసుకోవాలి. ఇవి రెండు బాగా క్లీన్ చేసుకొని 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకునే 1 అవర్ ముందు 1/2 కప్ అటుకులు తీసుకొని క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 8 అవర్స్ తర్వాత మినప్పప్పు రాగులు బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లో తీసుకొని నైట్ మొత్తం పులవనియాలి. మార్నింగ్ పిండి బాగా పులిసిపోయి ఉంటుంది కాబట్టి సరిపడంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అప్లై చేసుకోవాలి. తరువాత ఇడ్లీ పిండిని వేసుకొని అన్నీ వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇడ్లీ కుక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే మన చేతిని తడి చేసుకొని ఇడ్లీ పైన నొక్కి చూస్తే మన చేతికి ఏమీ అంటుకోకుండా వస్తే ఇడ్లీ అయిపోయినట్టే. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ రాగి ఇడ్లీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మళ్ళీ మరో కొత్త హెల్దీ రెసిపీతో కలుద్దాం. Bye. Thank you for watching.